ఒక సపోజ్ ఒక ఉమెన్ ఉంది, ఆ ఉమెన్ కి ఒక పర్టికులర్ సెక్షువల్ పార్ట్ ఉంది. ఒక చిన్న పిల్లోడు ముట్టుకుంటే తనేం ఫీల్ అవుతుంది, కానీ ఒక మగవాడు ముట్టుకుంటే ఫీల్ అవుతుంది. ఇన్ ఎనీ విచ్ వే, పాజిటివ్ అండ్ నెగిటివ్, తనకున్న ఫీలింగ్ బట్టి. వాడు చెయ్యి, చిన్న పిల్లోడు చెయ్యి ఒకటే, కానీ ఆ చెయ్యి వెనకాల ఉన్న ఇంటెన్షన్ తోటి మీకు ఒక ఆస్పెక్ట్ వస్తుంది. అంటే ఏంటి, తప్పు ఎక్కడ మైండ్ లో ఉంది, అంతేగాని ఫిజికల్ బాడీలో తప్పు ఉండదు. ఇప్పుడు అదంటే కేవలం అందరికీ ఒకటే ఉంటుంది. ఇచ్చింది కమిట్మెంట్ ఇచ్చింది నీ మైండ్, ఆలోచిస్తుంది నీ మైండ్, కోరిక వచ్చేది నీ మైండ్ లోంచి. నీ బాడీ అనేది ఒక మీడియం మాత్రమే దాంట్లో. సో అప్పుడు మగవాడు అమ్మాయిని ఇంకోటిలా ఊహించుకోవడం అనేది, కంట్రోల్ చేయడం అనేది చాలా పెద్దది. ఫిజికల్ గా కంట్రోల్ చేయడం అనేది మూర్ఖతం. అవును. సో అప్పుడు మైండ్ ని, ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేనప్పుడు వాటి నుంచి నువ్వు చెయ్యాలి, చేయొచ్చు, చేయకపోతే కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి దాని మూలాన పొద్దు నుంచి రాత్రి వరకు ఏడ్చో, లేకపోతే ఇంత ద్రోహం చేసాడు, అప్పుడేం చెప్పాడు, ఇప్పుడేం చెప్పాడు అనుకుంటాం. అన్ని ప్రాబ్లమ్స్ అనేది ఈ పెళ్లి వ్యవస్థ నుంచి వస్తాయి.